ఓం శాంతి 25/5/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి నిర్వికారి దృష్టినిచ్చేందుకు వచ్చారు. దేహ భావనతో కూడిన వికారాలు లేనటువంటి పవిత్ర దృష్టినివ్వడానికి తండ్రి వచ్చారు. మీకు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. అందువలన మీ కళ్ళు ఎప్పుడు వికారీగా అవ్వరాదు. ప్రశ్న: బేహద్దు సన్యాసులైన మీకు తండ్రి ఏ శ్రీమతంనిచ్చారు? అనంతమైన సన్యాసం. ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టడం హద్దు వైరాగ్యం. బేహద్దు వైరాగ్యము. బేహద్దు సన్యాసులు అంటే ఇంట్లో ఉంటూ కూడా కర్మయోగి స్థితిలో ఉంటూ వికారాలపైన సన్యాసం చేయడం. సన్యసించుట అంటే వదిలిపెట్టుట. వారి ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు, మనము వికారాలను వదిలేలాగా బాబా చేస్తూ ఉన్నారు. మరి బేహద్దు సన్యాసులైన మనకు తండ్రి ఏ శ్రీమతంని ఇస్తూ ఉన్నారు అంటే, జవాబు: మీరు నరకము నుండి మరియు నరక వాసుల నుండి మీ బుద్ధి యోగాన్ని దూరం చేసి స్వర్గమును స్మృతి చేయమని తండ్రి శ్రీమతంని ఇస్తూ ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ నరకమును బుద్ధి నుండి తొలగించండి. నరకము అంటే పాత ప్రపంచం. మీరు బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. అంతేకాని మీరు నివసించే హద్దు ఇంటిని వదిలి మరో చోటికి వెళ్ళమని కాదు. మీది బేహద్దు వైరాగ్యం. ఇప్పుడు ఇది మీ వానప్రస్థ అవస్థ. అన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి. ఓం శాంతి. శివ భగవాను వాచ. ఇంకెవ్వరి పేరు తీసుకోలేదు, బ్రహ్మ పేరు కూడా తీసుకోలేదు. ఈ తండ్రి పతిత పావనుడు. అందుకే ఇక్కడకు పతితులను పావనంగా చేసేందుకు తప్పకుండా వస్తారు. పావనంగా తయారు చేసే యుక్తి కూడా ఇక్కడ తెలియజేస్తారు. శివ భగవాను వాచ, కానీ కృష్ణ భగవాను వాచ కాదు. దీనిని తప్పకుండా అర్థం చేయించాలి. మీ వద్ద బ్యాడ్జ్ ఉంది. ఇందులో రచయిత రచనల ఆది మధ్య అంత్యాల రహస్యమంతా చూపించబడింది. ఈ బ్యాడ్జ్ అంటే తక్కువదేమీ కాదు. ఇది సూచించే విషయం. మీరందరూ నంబర్ వార్ పురుషార్థ అనుసారము ఆస్తికులుగా ఉన్నారు. నంబర్ వారుగా అని తప్పకుండా అంటారు. చాలామంది రచయిత రచనల జ్ఞానమును కూడా అర్థం చేయించలేరు, కనుక వారిని సతో ప్రధాన బుద్ధి కలవారు అని అన్నారు. సతో ప్రధాన బుద్ధి కలవారు, రజో ప్రధాన బుద్ధి కలవారు, తమో ప్రధాన బుద్ధి కలవారు కూడా ఉన్నారు. ఎవరెవరు ఎలా అర్థం చేసుకుంటారో అటువంటి టైటిల్, బిరుదు లభిస్తుంది. సతో రజో తమో అని. వీరు సతో ప్రధాన బుద్ధి, వీరు రజో బుద్ధి కలవారు అని అంటారు. అయితే బయటకు చెప్పరు, ఎందుకంటే వారు భయపడకూడదు. ఇతరులు మేము తమో ప్రధానము అనుకొని బాధపడము ఇలాంటిది ఉంటుంది కదా, దాని కొరకు నంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఫస్ట్ క్లాస్గా ఉండు వాటి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు సత్యమైన సద్గురువు లభించారు. వారు మిమ్మలను పూర్తి సత్యంగా తయారు చేస్తారు అని మీకు తెలుసు. దేవీ దేవతలు సత్యమైన వారు. వారే వామ మార్గంలో అసత్యంగా అవుతారు. సత్యుగంలో దేవీ దేవతలైన మీరు మాత్రమే ఉంటారు, మరెవ్వరూ ఉండరు. ఇది ఎలా సాధ్యమని కొంతమంది జ్ఞానం లేని వారు అంటారు. ఇప్పుడు మనము నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు. రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని ఇప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు. భక్తి మార్గంలో ఆస్తికులు అంటే భగవంతుని నమ్మేవారు, భగవంతుణ్ణి నమ్మని వారిని నాస్తికులు అని అంటారు. కానీ ఇక్కడ నాస్తికులు ఆస్తికులు అంటే బాబా అర్థం తెలియజేస్తూ ఉన్నారు. తండ్రిని యథార్థంగా తెలుసుకోకుండా ఉండేవారు ఎంత భక్తి చేసినా నాస్తికులే. తండ్రిని ఇప్పుడు యథార్థంగా తెలుసుకున్నారు. తండ్రి ద్వారా రచయిత తండ్రిని గురించి, రచన యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకున్నాము కనుక మనల్ని బాబా ఆస్తికులు అంటున్నారు. నామ రూపాల నుండి భిన్నంగా ఉన్న వస్తువును చూడలేరు. ఆకాశం శూన్యమైనప్పటికీ అది ఆకాశము అని అనుభవం చేస్తారు కదా. ఇది కూడా జ్ఞానం. మొత్తం ఆధారం అంతా బుద్ధిపై ఉంది. రచయిత రచనల జ్ఞానం ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఇక్కడ రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానం లభించగలదు అని కూడా వ్రాయాలి. ఇలాంటి స్లోగన్లు చాలా ఉన్నాయి.
రోజు రోజుకు నూతన పాయింట్లు, నూతన స్లోగన్లు వస్తూ ఉంటాయి. ఆస్తికులుగా అయ్యేందుకు రచయిత రచనల జ్ఞానము తప్పనిసరి. ఈ జ్ఞానం ద్వారా నాస్తికత్వం వదిలిపోతుంది. మీరు ఆస్తికులుగా తయారై విశ్వానికి అధికారులుగా అయిపోతారు. ఇక్కడ మీరు ఆస్తికులుగా ఉన్నారు, కానీ నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు. అర్థం చేసుకునేది మనుషులే కదా, జంతువులు అర్థం చేసుకోవు. మనుషులే చాలా ఉన్నతంగా ఉన్నారు, వారే అత్యంత నీచంగా కూడా ఉన్నారు. ఈ సమయంలో మనుష్య మాతృలెవ్వరికీ రచయిత రచనల జ్ఞానం తెలియదు. బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడింది. నంబర్ వార్ పురుషార్థ అనుసారం మేము తండ్రి వద్దకు విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. మీరు 100% పవిత్రంగా ఉంటారు. పవిత్రత, శాంతి, సుఖము అన్నీ ఉన్నాయి. ఆశీర్వాదాలు ఇస్తారు కదా. అయితే ఈ పదాలు భక్తి మార్గానికి చెందినవి. మీరు లక్ష్మీనారాయణలుగా చదువు ద్వారా అవుతారు. మీరు చదివి అందరినీ చదివించాలి కూడా. పాఠశాలలో కుమారులు కుమారీలు చదువుకునేందుకు వెళతారు. కలిసి ఉన్నందున చాలా చెడిపోను కూడా చెడిపోతారు. ఎందుకంటే వికారీ దృష్టి ఉంటుంది కదా, దేహాభిమానంతో. వికారీ దృష్టి కారణంగా పరదా కూడా వేసుకుంటారు. సత్యుగంలో వికారీ దృష్టి ఉండదు. ఎందుకంటే ఆత్మ అభిమాని స్థితిలో ఉంటారు. ఆత్మను చూస్తూ ఉంటారు కనుక ముసుగు వేసుకునే అవసరం కూడా ఉండదు. ఈ లక్ష్మీనారాయణలకు ముసుగు వేసుకునే అవసరమే ఉండదు. ఈ లక్ష్మీనారాయణలు ముసుగు వేసుకోవడం ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? చిత్రాలలో కూడా చూపించరు. అక్కడ వికారి ఆలోచనలు కూడా ఎప్పుడు రానే రావు. అక్కడ ఉండేదే రామరాజ్యం, ఇక్కడ ఉండేది రావణ రాజ్యం. ఈ కళ్ళు పిశాచపు కళ్ళు. తండ్రి వచ్చి జ్ఞాన నేత్రం ఇస్తారు. అన్నీ వినేది, మాట్లాడేది, సర్వస్వము చేసేది ఆత్మనే. మీ ఆత్మలు ఇప్పుడు సరిదిద్దబడుతున్నవి. ఆత్మయే చెడిపోయి పాపాత్మగా అయింది. వికారీ దృష్టి ఎవరికి ఉంటుందో వారిని పాపాత్మని అంటారు. ఈ వికారీ దృష్టిని తండ్రి తప్ప మరెవ్వరూ సరిదిద్దలేరు. పవిత్రమైన జ్ఞాన నేత్రమును ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఈ జ్ఞానం కూడా మీకు మాత్రమే తెలుసు. శాస్త్రాలలో ఈ జ్ఞానం లేనే లేదు. తండ్రి చెప్తున్నారు, ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జపము, తపము, తీర్థస్థానాలు తిరిగినందున నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు. ఈ భక్తి అర్ధకల్పం నడుస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ సందేశమును అందరికీ ఇవ్వాలి. మీరు వస్తే మేము మీకు రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానం వినిపిస్తాము. పరంపిత పరమాత్ముడి జీవిత చరిత్ర తెలుపుతాము అని చెప్పాలి. మానవ మాతృలు ఎవ్వరికీ జ్ఞానం తెలియదు. ఇది చాలా ముఖ్యమైన పదం. సోదరి సోదరులారా, రండి, వచ్చి రచయిత రచనల ఆది మధ్య అంత్య జ్ఞానం వినండి. చదవండి. దాని వలన మీరు ఇలా లక్ష్మీనారాయణలకు అవుతారు. ఈ జ్ఞానం పొందడం వలన, సృష్టి చక్రమును అర్థం చేసుకోవడం వలన మీరు ఇటువంటి చక్రవర్తులుగా, సత్యుగంలోని మహారాణులుగా అవ్వగలరు. ఈ లక్ష్మీనారాయణలు కూడా ఈ చదువు ద్వారానే, పరమాత్మ ద్వారానే 5000 సంవత్సరాల క్రిందటి పురుషోత్తమ సంగమయుగంలో ఇలా ప్రయత్నం చేసి దేవీ దేవతలు అయ్యారు. మీరు కూడా ఈ చదువు ద్వారా తయారవుతూ ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగానికి చాలా ప్రభావం ఉంది. ఈ విషయాలన్నీ మీరందరికీ చెప్పాలి. తండ్రి వచ్చేది భారతదేశంలో. ఇతర ఖండాలలో ఎందుకు వస్తారు? తండ్రి అవినాశి సర్జన్ కావున ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ భూమిపైకే వస్తారు. ఈ వినాశనంలో ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ ద్వాపరయుగం నుండినే ప్రపంచము అని అంటాం. అప్పటిదాకా ఒక భారతదేశం మాత్రమే ఉంటుంది. భారతదేశం అవినాశి భూమి అంటే ఎప్పటికీ ఇక్కడ ఆత్మలు శరీరాలు తీసుకొని పాత్ర చేస్తూనే ఉన్నాయి. అదే బాబా చెప్తున్నారు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే భూమిపైన నేను వస్తాను అని. ఏ భూమిపై భగవంతుడు కాలు పెట్టారో ఆ భూమి ఎప్పుడు వినాశనం అవ్వదు. ఈ భారతదేశం దేవతల కొరకు తప్పకుండా ఉంటుంది కదా, కేవలం మార్పు చెందుతుంది. పోతే భారతదేశం సత్యమైన ఖండం. ఇదే భారతదేశం అసత్య ఖండంగా అయింది. భారతదేశానికి ఆల్రౌండ్ పాత్ర ఉంది. ఇతర ఏ ఖండంల గురించి ఇలా అన్నారు. సత్యము అనగా ట్రూత్. భగవంతుడు వచ్చి సత్యమైన ఖండంగా చేస్తారు. మళ్ళీ దీనిని రావణుడు అసత్య ఖండంగా చేస్తాడు. తర్వాత ఏ కాస్త సత్యం కూడా ఉండదు. అందువలన సత్యమైన గురువు కూడా లభించడు.
వారేమో సన్యాసులు, వారి శిష్యులు గృహస్థులు. అలాంటప్పుడు వారిని శిష్యులు, ఫాలోవర్స్ అని ఎలా అంటారు? ఇప్పుడు స్వయం తండ్రి చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేయండి, మీరిప్పుడు దేవతలుగా తయారవ్వాలి. సన్యాసులు సంపూర్ణ నిర్వికారులుగా లేనే లేరు, మాటి మాటికి వికారీల వద్ద జన్మిస్తారు. చాలామంది బాల బ్రహ్మచారులు కూడా ఉంటారు. ఇటువంటి వారైతే చాలామంది ఉన్నారు, విదేశాలలో కూడా చాలామంది ఉన్నారు. ముసలి వారైనప్పుడు సహాయం కొరకు వివాహం చేసుకుంటారు, తోడు కొరకు. వారికి ధనమును కూడా వదిలి వెళ్ళిపోతారు, మిగిలిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తారు. ఇక్కడ ఉన్న వారికి వారి పిల్లలపై చాలా మమకారం ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత పిల్లలకు అప్పజెప్పి మళ్ళీ పరిశీలిస్తూ ఉంటారు, మా తర్వాత బాగా నడుపుకుంటారా లేదా అని గమనిస్తూ ఉంటారు. కానీ ఈనాటి పిల్లలు తండ్రి వానప్రస్థంలోకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది, తాళం చెవి లభిస్తుంది అని అంటారు. బ్రతికి ఉండగానే భోజనం కూడా పెట్టరు. ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని తల్లి తండ్రులను బయటికి పొమ్మని గెంటి వేస్తారు. కావున తండ్రి తన పిల్లలైన మనకు తెలుపుతూ ఉన్నారు, సోదరి సోదరులారా, వచ్చి రచయిత రచనల ఆది మధ్యాంత్యాల జ్ఞానాన్ని వినండి అని ప్రదర్శనలో వ్రాయండి. ఈ సృష్టి చక్ర జ్ఞానమును తెలుసుకుంటే మీరు చక్రవర్తులుగా, దేవి దేవతలుగా, విశ్వానికి మహారాజా మహారాణులుగా అవుతారు. పిల్లలకు బాబాయి సూచనలు ఇస్తున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి చెప్తున్నారు. నేను ఇతనిలోనే ప్రవేశిస్తాను. బ్రహ్మకు ముందు విష్ణువు ఉన్నారు. విష్ణువుకు 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? 2 పురుషునివి నారాయణుడివి, 2 స్త్రీ లక్ష్మివి. 4 భుజాల మనుషులు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఇలా చెప్పాలి. విష్ణువు అనగా లక్ష్మీ నారాయణులు. బ్రహ్మ కూడా 4 భుజాలు చూపిస్తారు. 2 భుజాలు బ్రహ్మవి, 2 భుజాలు సరస్వతివి. ఇద్దరు అనంతమైన సన్యాసులు, అంతేకాని సన్యాసించి మరో చోటికి వెళ్ళిపోవాలి అని కాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి నుండి నరకాన్ని త్యాగం చేయమని తండ్రి చెప్తున్నారు. నరకాన్ని మరచి స్వర్గమును బుద్ధితో స్మృతి చెయ్యాలి. నరకము నరకవాసుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి స్వర్గవాసులైన దేవతలతో బుద్ధి యోగాన్ని జోడించాలి. ఎవరు చదువుతారో వారి బుద్ధిలో మేం పాస్ అవుతాము అని, ఆ తర్వాత ఇలా అవుతాము అని ఉంటుంది కదా. ఇంతకుముందు వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు 60 సంవత్సరాలు దాటాక గురువులను ఆశ్రయించేవారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా ఇతని వానప్రస్థ అవస్థలోనే ప్రవేశిస్తాను బ్రహ్మలోకి. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. భగవాను వాచ, నేను అనేక జన్మల అంతిమ జన్మలోనే ప్రవేశిస్తాను. ఎవరైతే ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర చేశారో వారిలోనే ప్రవేశిస్తాను. ఎందుకంటే అతడే మొదటి నంబర్లోకి వెళ్ళాలి. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ, ఇరువురికి 4 భుజాలు చూపిస్తారు. బ్రహ్మ సరస్వతుల నుండి లక్ష్మీ నారాయణులు, మళ్ళీ లక్ష్మీ నారాయణుల నుండి బ్రహ్మ సరస్వతులకు అవుతారు అని లెక్కాచారం కూడా ఉంది. పిల్లలైన మీరు వెంటనే ఈ లెక్క తెలుపగలరు. విష్ణువు అనగా లక్ష్మీ నారాయణులు 84 జన్మలు తీసుకుంటూ చివరిలో సాధారణమైన ఈ బ్రహ్మ సరస్వతులకు అవుతారు. వీరి పేర్లు కూడా బాబా తర్వాత పెట్టినవి. లేకుంటే బ్రహ్మకు తండ్రి ఎవరు? శివ బాబాని తప్పకుండా అంటారు. ఎలా రచించారు? దత్తత తీసుకున్నారు. నేను ఇతనిలో ప్రవేశిస్తాను అని తండ్రి అంటున్నారు కనుక శివ భగవాను వాచ, ఏ బ్రహ్మకైతే తన జన్మలను గురించి తెలియదో అతడిలో నేను ప్రవేశిస్తాను. ఇలా వ్రాయాలి. అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో ప్రవేశిస్తాను. అది కూడా వానప్రస్థ స్థితిలో వస్తాను. ఈ ప్రపంచం పాతదై పతితమైనప్పుడు నేను వస్తాను. ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. ఇంతకుముందు 60 సంవత్సరాల వయసులో గురువులను ఆశ్రయించేవారు. ఇప్పుడు పుట్టినప్పటి నుండి గురువుల వద్దకు పంపిస్తారు. ఈ పద్ధతిని క్రైస్తవుల ద్వారా నేర్చుకున్నారు. చిన్నతనంలో గురువుల వద్దకు వెళ్ళే అవసరం ఏముంది? చిన్నతనంలో మరణిస్తే సద్గతి పొందుతారు అని భావిస్తారు. ఇక్కడ ఎవరికి సద్గతి జరగదు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి మీకు ఎంతో సులభంగా అర్థం చేయించి ఉన్నతంగా తయారు చేస్తున్నారు. భక్తిలో మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది రావణ రాజ్యం కదా, వికారీ ప్రపంచం ప్రారంభం అవుతుంది.
అందరూ గురువులను చేసుకున్నారు. ఈ బ్రహ్మ కూడా స్వయంగా చెప్తున్నారు, నేను చాలామంది గురువులను ఆశ్రయించాను, సద్గతినిచ్చే భగవంతుని గురించి తెలియనే తెలియదప్పుడు. భక్తి మార్గంలోని సంఖ్యలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. ఏదైనా భారమైన వస్తువును పైకి ఎత్తాలి అంటే చాలా లావు గొలుసును ఉపయోగించి పైకి ఎత్తుతారు. ఇందులో కూడా అంతే. కొంతమంది వెంటనే వచ్చి మీ మాటలు వింటారు, బాగా చదువుతారు. కొందరు అర్థమే చేసుకోరు, నంబర్ వారీగా మాలలోని మణులుగా అవుతారు. మనుషులు భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు, ఏమాత్రము జ్ఞానం ఉండదు. గురువు మాల త్రిప్పమని చెప్పారు, ఆ చెప్పిందే తడవుగా రామ రామ అని శబ్దం చేస్తూ ఉంటారు. ఏదైనా వాయిద్యం మ్రోగుతున్నట్లు శబ్దం చేస్తూ ఉంటారు, చాలా మధురంగా ఉంటుంది, అది వింటూ ఉంటారు. అంతేకాని వారికి ఏమాత్రం తెలియదు. రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, వారు ఎప్పుడు వస్తారు, ఇవన్నీ ఏమీ తెలియదు. కృష్ణుడిని కూడా ద్వాపర యుగంలో ఉన్నాడు అంటారు. ఇది ఎవరు నేర్పించారు? గురువులు. కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చినట్లయితే ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చేసింది, ఇంకా తమో ప్రధానమైనటువంటిది. నేను సంగమ యుగంలోనే వచ్చి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. మీరెంతో అంధవిశ్వాసం కలవారిగా అయ్యారు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యేవారు వెంటనే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఇది పూర్తి సత్యమైన విషయం అని వెంటనే అంటారు. కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారు, అందువలన మీరు బాగా అర్థం చేయిస్తున్నారు అని అంటారు. 84 జన్మల కథ కూడా సరిగ్గా ఉంది. తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు, వారు వచ్చి మీకు సంపూర్ణ జ్ఞానం ఇస్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఫస్ట్ పాయింట్, సద్గురువైన తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని సతో ప్రధానంగా చేసుకోవాలి, సత్యంగా తయారవ్వాలి, ఆస్తికులుగా అయ్యి ఆస్తికులుగా తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ, అందువలన అనంతమైన సన్యాసులుగా అయ్యి అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించాలి, పవిత్రంగా తయారవ్వాలి, దైవీ గుణాలు ధారణ చేయాలి. వరదానం, దేహము మరియు దేహ ప్రపంచం యొక్క స్మృతి నుండి ఉన్నతంగా ఉండే సర్వ బంధనాల నుండి ముక్త్ ఫరిస్తా భవ. ఎవరికైతే దేహము మరియు దేహధారులతో ఏ విధమైన సంబంధము అనగా మనస ఆకర్షణ ఉండదో వారే ఫరిస్తాలు. దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, వస్తు వ్యక్తి వైభవాల ఆకర్షణ, పాత సంస్కార స్వభావాల నుండి భిన్నంగా అతీతంగా ఉండే వారిని ఫరిస్తా అంటారు. ఫరిస్తాల పాదాలు సదా భూమి కంటే ఎత్తులో ఉంటాయి అనగా దేహ భావం యొక్క స్మృతి కంటే పైన ఉన్నతంగా ఉంటాయి. ఎవరైతే దేహము మరియు దేహ ప్రపంచం యొక్క స్మృతి కంటే ఉన్నతంగా ఉంటారో వారే సర్వ బంధనాల నుండి ముక్తులుగా ఉండే ఫరిస్తాలుగా అవుతారు. ఇటువంటి ఫరిస్తాలే డబల్ లైట్ స్థితిని, ఒకటి జ్యోతి స్వరూపాత్మ, రెండవది శరీరం కూడా ప్రకాశవంతమైన ఫరిస్తా శరీరము, ఇంకొకటి తేలికదనం. దీన్ని డబల్ లైట్ స్థితి, ఇలా అనుభవం చేస్తారు. స్లోగన్, వాచాతో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించినప్పుడే వాచాలో, నడవడికలో, ముఖంలో బాబా ప్రత్యక్షత జరుగుతుంది. అవ్యక్త ఇషారా, సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి, మహాదాని అయ్యి ఖుషీ ఖజానాను దానం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి సంకల్పము, ప్రతి మాటలో విశేషత ఉండాలి. సదా సరళ స్వభావము, సరళమైన శబ్దాలు, మాటలు, సరళతా సంపన్న కర్మ ఉండాలి. సదా ఇలాంటి సరళ స్వరూపంగా ఉండాలి. సదా ఒకరి మతం అంటే తండ్రి అభిప్రాయం ప్రకారంగా, అంటే శ్రీమతం ప్రకారం ఒక్కరితోనే సర్వ సంబంధాలు, ఒక్కరితోనే సర్వ ప్రాప్తులు, అలా ఒక్కరి ద్వారా ఏకరసంగా ఉండే సహజ అభ్యాసిగా కండి. సదా ఖుషీగా ఉండండి, ఖుషీ ఖజానాను పంచుతూ ఉండండి, ఖుషి యొక్క అలలను అంతటా వ్యాపింపచేయండి. ఇదియే సత్యమైన సేవ. ఓం శాంతి.